2025 సంవత్సరంలో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. కానీ ఓ స్టార్ హీరో నటించిన భారీ బడ్జెట్ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు వృషభ. ఇందులో మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలు నటించారు. ఈ మలయాళ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున విడుదలైంది. మలయాళం సినిమాల అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఒకటిగా ఈ మూవీ నిర్మిస్తే నిర్మాతలు తీవ్ర నష్టాలు మిగిల్చింది. L2M పురాణ సినిమా అద్భుతమైన విజయం తర్వాత మోహన్ లాల్ ఈ సినిమా డిజాస్టర్ అయింది. మొదటి రోజు వృషభ బాక్సాఫీస్ వద్ద 60 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగింది. విదేశాల్లో ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. రెండో రోజు సినిమా వసూలు మరింత తగ్గాయి. వారాంతంలో మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయాయి. విడుదలైన 6 రోజుల్లో ఈ సినిమా 2,20,00,000 మాత్రమే వసూలు చేయగలిగింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 22 మిలియన్లు వసూలు చేసింది. ఇది దాని బడ్జెట్ కంటే 97% తక్కువ. ఈ చిత్ర నష్టాల కారణంగా మొదటి సోమవారం తర్వాత దీన్ని థియేటర్ నుంచి తొలగించారు. అంటే ఇది ఒక వారం కూడా థియేటర్లు ఆడలేదు. మోహన్ లాల్ ద్విపాత్రాభినయంతో నటించారు. 2 వేర్వేరు కాలాల్లో సెట్ చేయబడిన ఈ చిత్రం మధ్యయుగ రాజు, ఆధునిక వ్యాపారవేత్త కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. కానీ ప్రేక్షకులు థియేటర్లకు ఆకర్షించడం విఫలమైంది. లైక్ సబ్స్క్రైబ్ చేయండి.